జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు, తెలివి లేదనుకుని ఇంకా అదే భ్రమలో బతుకుతున్నారు. ఎందుకంటే ఆయన నిరంతరం డ్రామాలు ఆడుతూ ఉంటారు. పబ్లిక్ని ఏదో విధంగా డైవర్షన్ చేయాలా అనే భ్రమలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలే మిమ్మల్ని డైవర్షన్ చేసేశారు. పిపిపి మోడల్లో వెళ్తున్న మెడికల్ కాలేజీల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. ఢిల్లీలో మీ ఎంపీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో సంతకం పెడతారు. మీరు గల్లీలో వచ్చి రాజకీయాలు చేస్తారు, డ్రామాలు ఆడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల్లో కూడా పీపీపీ మోడల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నాయో ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది. మరి ఈరోజు మీరు కోటి సంతకాలది కూడా పెద్ద డ్రామా. మీరు కోడికత్తి డ్రామా ఆడడం తెలుసు, గులకరాయి డ్రామా ఆడిండే తెలుసు. ప్రజల్ని ఏ విధంగా డైవర్షన్ చేయాలో మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని నమ్మారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చారు. అదే నమ్మకంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనే విషయం ప్రజలందరికీ తెలుసు. మరి మీరు ఈ మెడికల్ కాలేజ్ విషయంలో మీరు ఏం చేశారో, నేను 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా, నేను 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానన్నారు. మీరు ఏ మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో, ఎంత నిధులు ఖర్చు పెట్టారో ప్రజలందరికీ అర్థమయ్యేలా మా హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్తారు. మరి మీరు ఖర్చు పెట్టింది 1550 కోట్లు ఖర్చు పెట్టారు. అది కూడా కేంద్ర నిధులు ఖర్చు పెట్టారా తప్ప మీరు రాష్ట్రం తరఫున ఖర్చు పెట్టింది ఏమీ లేదు. మరి నిరుపేదలైన ప్రజలకు వైద్య విద్య అందజేయాలి, మరి వైద్యం అందజేయాలని గొప్ప లక్ష్యంతో ఈరోజు పీపీపీ మోడల్లోకి వెళ్ళి ప్రజలకు అందజేయాలని గొప్ప సంకల్పంతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి మరి నరేంద్ర మోడీ గారు తప్పు చేసినట్లా, మరి ఈ మన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్లా, మరి అందరం కలిసి పీపీపీ మోడల్లో ప్రజలందరికీ ఉపయోగపడాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మీరు దీని మీద కూడా రాజకీయం చేసి డ్రామా చేయాలని చూస్తున్నారు. మేము క్లారిటీగా చెప్తున్నాం, మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో పూర్తి చేస్తాం. ప్రజలకు నాణ్యతమైన వైద్యాన్ని అందజేస్తున్నాం. మీలాగా మేము పరిపాలనని గాలి కొదిలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు ఇతర రాష్ట్రాల్లో చూసినా పీపీపీ మోడల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది. మరి పీపీపీ మోడల్ అంటే మీకు అర్థం తెలిసి కూడా మీరు ఏదో ఒకటి కూటమి ప్రభుత్వంపై విషంచి కక్కుతున్నారు. మేము తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా ప్రజలకు మేము నాణ్యతమైన వైద్య అందజేస్తున్నాం.